మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తన బాల్య స్నేహితురాలు ఉపాసన కామినేనిని వివాహమాడాలని నిర్ణయించినప్పుడు వాళ్ళ ఇంట్లో రియాక్షన్ ఎలా ఉండేదంటే, అమ్మాయి తల్లి రెడ్డి, తండ్రి చౌదరి, మనం కాపు ఎలా? కానీ మెగాస్టార్ చూసింది ఒకటే, మన కులాలు వేరైనా మనందరినీ కలిపేది డబ్బు. అది వాళ్ళ దగ్గర తనకన్నా చాలా రెట్లు ఎక్కువ ఉంది. ఉపాసన ఏకంగా అపోలో హాస్పిటల్ అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలు, కొన్ని వేల కోట్లకు వారసురాలు. చిరంజీవికి డబ్బు ముందు కులాలు, సామాజిక న్యాయాలు, సేవలు పనికిరావు. అందుకే ఆయన 500 కోట్లు తీసుకుని మొత్తం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేశారు. ఈ లెక్కన రామ్ చరణ్ ఉపాసనల పెళ్లికి ఆయన నో చెప్పే ప్రసక్తే లేదు. అదే తన కూతురు విషయంలో చూస్తే, ఉదయ్ కిరణ్ మామూలు వాడు, ఒక మిడిల్ క్లాస్ హీరో, మెగా ఫ్యామిలీతో సరితూగడు. అందుకే అతన్ని కట్ చేసేశారు. అతను పాపం ఈ ప్రపంచం నుండే కట్ అయిపోయాడు. ఇలాంటి మరో లెజెండ్ ద కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. బాగా కులపిచ్చి ఉన్న మోహన్ బాబు తన కొడుకు మంచు మనోజ్ వెరోసినా అనే అమ్మాయిని ప్రేమించాడని తెలిసి నానా హంగామా చేశాడు. ఆఖరికి వెరోసినా ఎవరో కాదు, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు సుధాకర్ రెడ్డి కూతురని తెలిసి ఆనందంతో గంతులు వేశాడు. ఆయన కలెక్షన్ కింగ్ కదా మరి. చిరంజీవిలాగే మోహన్ బాబు కూడా డబ్బు ముందు కులాలు మతాలు లేవు అనే ఒక గొప్ప సందేశాన్ని లోకానికి ఇచ్చాడు. సో మంచు విష్ణు వెరోసినా పెళ్ళికి ఇక్కడ కూడా లైన్ క్లియర్. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే, స్నేహారెడ్డి తండ్రి అల్లు వారికి ఫ్యామిలీ ఫ్రెండ్. రెండు కుటుంబాల మధ్య చాలా ఏళ్లుగా మంచి సంబంధాలు ఉన్నాయి. స్నేహ కుటుంబానికి అల్లు అర్జున్ అంటే ఇష్టం, వీళ్ళకి స్నేహ అంటే ఇష్టమే. కానీ మళ్ళీ కులాల గొడవ. ఈ సమస్యను ఒక్క నిమిషంలో తేల్చేశాడు బన్నీ. నాకు ఆ అమ్మాయి నచ్చింది, మీ కులాలు డబ్బు అవి పక్కన పెట్టండి, మాకు పెళ్లి చెయ్యండి అన్నాడు. ఇక్కడ అల్లు అర్జున్ స్నేహారెడ్డిల మధ్య అటు కులం డబ్బు రెండూ అడ్డు కాలేదు. అది అల్లు అర్జున్ గొప్పతనమే.